ఆచి చికెన్ మసాలా. హైకోర్టు ఆదేశించిన హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. అమీన్పూర్లో 4 రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సమీప ప్రాంతాల భవనాలకు నష్టం వాటిల్లకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. హైకోర్టు ఆదేశించిన హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. అమీన్పూర్లో 4 రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సమీప ప్రాంతాల భవనాలకు నష్టం వాటిల్లకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. హైకోర్టు ఆదేశించిన హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. అమీన్పూర్లో 4 రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సమీప ప్రాంతాల భవనాలకు నష్టం వాటిల్లకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ ఏరియాలో 4 రోజుల క్రితం మొదలైన అక్రమ కూల్చివేతలు అయితే ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది దీనిపై హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు తాత్కాలికంగా ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో వాటిని తక్షణమే ఆపాలని చెప్పి హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినప్పటికీ హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అయితే గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగానే తమ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఇప్పటికే చెప్పారు. అదే ఆయన ఆదేశాల మేరకే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐలాపూర్, కిష్టారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే G+5 బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కు సంబంధించి మొత్తం నేలమట్టం చేసే వరకు అయితే పనులు ఆపే ప్రసక్తి లేనట్టుగా హైడ్రా వ్యవహరిస్తుంది. ఇప్పటికే చుట్టుపక్కల ఏవైతే భవనాలు ఉంటాయో ఆ భవనాలకు ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని హైడ్రా చర్యలు అయితే చేపట్టింది. ఇటు అంటే 2 రోజుల క్రితం ఒక శిథిలం అయితే పక్క బిల్డింగ్ లో పడిన సందర్భంలో పక్కనున్న ప్రజలు అయితే భయాందోళనకు గురయ్యారు. ఆ నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడం కొంత విమర్శలకైతే దారిస్తుంది. హైకోర్టు హైడ్రాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది. ఏవైతే నిర్మాణాలను కూల్చివేస్తారా అనుకుంటున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు నివేదికలు ఇచ్చేంత వరకు ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని చెప్పి కొన్ని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఐలాపూర్ పరిధిలో మాత్రం అవేమి పనిచేయడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల క్రితం మొదలైన ఈ కూల్చివేతలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఆ బిల్డింగ్ పూర్తిగా నీలమట్టం అయ్యే వరకు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి అక్కడ స్థానికంగా అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఐలాపూర్ పరిధిలోని 816 ఎకరాలకు సంబంధించి మొత్తం భూమిని అయితే హైడ్రా తమ అధీనంలోకి తీసుకుంది. ఎవరైతే న్యాయవాది ముఖ్యం ఉన్నాడో అతని ఫామ్ హౌస్ ను కూడా పూర్తిగా నీలమట్టం చేసింది. అతనికి సంబంధించిన 40 ఎకరాల ఫామ్ హౌస్ ను కూడా పూర్తిగా సీల్ వేసి ఏదైతే ఫెన్సింగ్ వేసేశారు, ఫెన్సింగ్ వేసి తమ ఆధీనంలోకి తీసుకుంది హైడ్రా. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి చూస్తే అది మధ్యలో ఏదైతే కూల్చివేతలు మధ్యలో వదిలి వెళ్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తర్వాత అటుగా వెళ్లే వారికి వచ్చే వారికి కొంత ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే కూల్చివేతలు చేసినట్టుగా తెలిసింది. ఈ G+5 బిల్డింగ్ హైడ్రా కూల్చివేస్తున్న బిల్డింగ్ ముఖ్యం తమ్ముడు అజిందిగా చెప్తున్నారు. అతను ప్రస్తుతం లేదు, దుబాయ్ లో ఉన్నారని అంటున్నారు. ఈ బిల్డింగ్ కు ఎలాంటి అనుమతులు లేవు, దానికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదని చెప్పారు. అయితే ఈ బిల్డింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు అయితే 45 ఫ్లాట్స్ రెంట్కే ఇచ్చారు. ఆ 45 ఫ్లాట్స్ ఎవరైతే అద్దెకున్నారో
వారంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. హైడ్రా ఏదైతే ఉదయం పూట కూల్చివేతలు 4 రోజుల కింద మొదలు పెట్టిందో ఆ రోజే. అయితే ఎవరైతే ఉన్నవారు వెళ్ళిపోయారో వారికి మాత్రం కొంత న్యాయం దక్కాల్సి ఉంది. ఎందుకంటే 2 నెలల అడ్వాన్స్ అయితే ఇచ్చి ఉన్నారు వాళ్ళు. వారెవరికి ఇంకా పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వలేడని చెప్తూ ఉన్నారు. అయితే హైడ్రా మాత్రం ఈ బిల్డింగ్ ను పూర్తిగా నీలమట్టం చేసి ఏవైతే శిథిలాలు ఉంటాయో వాటిని పూర్తిగా అక్కడిని తొలగిస్తేనే అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవు. ఆ నేపథ్యంలోనే తమ పని తాను చేసుకుపోతున్నట్టుగా ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి అక్కడి సిబ్బందిని అడిగినప్పటికీ తమకు వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నాము. ఈ బిల్డింగ్ సంబంధించిన ఎలాంటి ఇంకా హైకోర్టు ఆదేశాల విషయంలో తమకు అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవనైతే చెబుతూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పరిధిలో ఈ హైడ్రా కూల్చివేతలు అయితే కొంత ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ హైకోర్టు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని తమ ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఇది మీ హైడ్రా చేస్తున్న చర్యలు యుద్ధ వాతావరణం చూసినట్టుగా ఉందని చెప్పి ఈ కోర్టు అభిప్రాయపడింది. పెత్తందారి విధానము, చట్టవిరుద్ధ చర్యల కారణంగా వందలాది పిటిషన్లు వస్తున్నాయని చెప్పి కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ల పైన స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి కూడా కోర్టు అయితే వ్యాఖ్యానించింది. హైలాపూర్ కూల్చివేతల పైన స్టేటస్ కో ఆదేశాలను పాటించాలని చెబుతూ దీనికి సంబంధించిన ఏవైతే పూర్తి వివరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పి హైడ్రాకు ఇప్పటికే హైకోర్టు సూచించింది. మరో ఈ కేసులో అయితే ఈ నెల 20కి అయితే వాయిదా వేసింది. అయితే ఈ కేసులో హైకోర్టుకు ఎవరైతే వెళ్లారో వారికి సంబంధించి ప్రభుత్వం కూడా తమ వాదనలు అయితే వినిపిస్తుంది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సంగారెడ్డిలోని కోర్టు ఇచ్చిన డిగ్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్ లో పలు సర్వే నెంబర్లో 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆయన కోర్టుకు అయితే విన్నవించారు. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలోనే ఉన్నదని, ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి, విద్యుత్ నిర్మాణ అనుమతులు కూడా లేవని చెప్పి ఆయన వాదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అయితే వాదనలు వినిపిస్తూ కూల్చివేసిన కోర్టు విచారణలో ఉన్న ఆస్తి అని, దీనిలో ఇది విచారణ క్రమంలో ఉన్న భూమిని ఎలా, నిర్మాణాన్ని ఎలా కూల్చివేస్తారని చెప్పి ఆయన కోర్టుకు అయితే కొంత తమ వాదన అయితే తెలియజేశారు. అయితే 2006 నాటి ఉమ్మడి ప్రభుత్వం పిటిషన్ దావా చేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ సంబంధించి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్న క్రమంలో పిటిషనర్ అభిప్రాయాలను పట్టించుకోకుండా భవనాన్ని ఎలా కూలుస్తారని చెప్పి తన వాదనలు అయితే వినిపించారు. ఈ కోర్టు వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి స్థానికంగా కొంత భయాందోళన అయితే ఉంది. ఎందుకంటే భవనాలు పూర్తిగా నిర్మించి అందులో ప్రజలు ఉంటున్న తర్వాత హైడ్రా కూల్చివేయడమే కొంత భయాందోళన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రాథమికంగా ఏదైతే అక్రమంగా ఉన్న ఆస్తి ఉంటుందో, భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, దాన్ని కడుతున్న సమయంలో, ఆ కబ్జా చేసే సమయంలోనే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే నోటీసులు ఇచ్చి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. ఎవరైతే ఈ స్థానిక అధికారులు ఉంటారో వారు మామూలు మత్తులో జోగడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ అక్రమాలను వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేయడంతోనే రంగంలోకి హైడ్రా దిగిన తర్వాత పరిస్థితులు ఈ విధంగా ఉంటున్నాయి. దీంతోనే ప్రజలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కొంటున్న సందర్భాలు అయితే మనం చూడవచ్చు. అయితే ఈ హైడ్రాకు సంబంధించి ఏవైతే ఈ నెల 20న విచారణ ఉంటుందో ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ఆదేశాలు కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించి ప్రభుత్వ ఆస్తులుగా ఎలా ప్రకటించారు, గతంలో ఉన్న కేసుల వివరాలు ఏంటి, ఏ విధంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారు అనే విషయాన్ని కూడా హైడ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నగేష్, అయితే ఈ కూల్చివేతలు దాదాపు 4 రోజుల నుంచి కొనసాగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే కోర్టు చెప్పినా కూడా వినట్లేదు. అంటే ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అయితే ఇది G+5 అంటే 6 అంతస్తుల భవనం కాబట్టి ఒకేసారి 45 ఫ్లాట్స్ ఉన్న 3 టవర్లుగా ఉన్న ఈ బిల్డింగ్ ఎట్ ఏ టైంలో కూల్చివేస్తే సమీప ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న భవనాలకైతే తీవ్ర విఘాతం కలుగుతుంది. అక్కడ ఉండే ప్రజలకైతే ఇబ్బంది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఈ 3 టవర్లకు సంబంధించిన బిల్డింగ్ ను కొంత మేర తొలగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 4 రోజులైంది ఇప్పటికీ ఈ భవనానికి సంబంధించి దాదాపుగా 80% కూల్చివేత పనులు అయితే పూర్తయ్యాయి. కొద్దిగా ఏదైతే ఉందో వాటిని క్రమక్రమంగా తొలగిస్తుంది. అయితే మొదట ఏదైతే బిల్డింగ్ కూల్చివేత ప్రారంభించిందో ఆ రోజే ఈ ప్రక్రియను కొనసాగిస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగా
జరిగే వాతావరణం ఉంటుంది. కాబట్టి సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే చేపట్టిందని. రైట్, థ్యాంక్స్ నాగేష్.